హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని Prabhakar. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1155కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి ఐక్యూ నుంచి ఐక్యూ 6 నియో 6 ఐక్యూ 6 కాదు, ఐక్యూ నియో 6 ఈ మొబైల్ రీసెంట్గానే మనకి చైనాలో ఐక్యూ అయితే లాంచ్ చేసింది. సో అక్కడ మంచి ప్రైస్గా ఈ మొబైల్ అయితే తీసుకొచ్చింది అనమాట. సో అప్పుడే అనుకున్నాం మన ఇండియాలో కూడా ఈ మొబైల్ త్వరలో వస్తుందని. ఇప్పుడు ఇండియాలోకి అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా న్యూస్ అయితే వస్తుందన్నమాట. మొబైల్ ప్రైస్ కూడా మనకు 30 నుంచి 35,000 రూపాయలు ఉండొచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ లీక్స్ అయితే చెప్తున్నాయి. సో ఈ మొబైల్ మనకి స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్తో అయితే వస్తుంది. మంచి స్పెసిఫికేషన్స్తో ఈ ప్రాసెసర్ అయితే వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. ఇక్కడ ఉన్న లీక్స్ ప్రకారం 30 నుంచి 35 అంటున్నారు, కానీ నాకు తెలిసి 35 కన్నా కొంచెం పైకే తీసుకెళ్తారేమో, కానీ 35 లోపు అయితే తీసుకొస్తారని నాకైతే అనిపించట్లేదు. ఒకేలా 30 లోపు అంటే 35 లోపు కనుక తీసుకొస్తే మాత్రం సూపర్ ఉంటుంది ఈ మొబైల్. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్లో ఫోల్డింగ్ మొబైల్స్ తీసుకొస్తుందని చెప్పి మనకి రూమర్స్ అయితే ఉన్నాయి. ఈ రూమర్స్ రోజు రోజుకి స్ట్రాంగ్ అవుతూనే ఉన్నాయి. ఎప్పుడు కాకపోతే ఎప్పుడైనా సరే ఒక తీసుకురావాల్సిందే అనుకోండి ఫోల్డింగ్ మొబైల్. మార్కెట్లో జనాలు కూడా ఫోల్డింగ్ మొబైల్స్ మీద మక్కువ చూపిస్తున్నారు కాబట్టి. అయితే ఫోల్డింగ్ మొబైల్ యాపిల్ తీసుకొచ్చేది ఏదైతే ఉందో ఇందులో మనకి సామ్సంగ్ జెడ్ ఫోల్డ్ 3కి యూజ్ చేసిన డిస్ప్లే ఉందో ప్యానల్ మనకి ఫోల్డింగ్ది, సో ఆ డిస్ప్లే అయితే యూజ్ చేస్తారని చెప్పేసి ఇప్పుడు మనకి కొత్త లీక్స్ అయితే వస్తున్నాయి అనమాట. యాక్చువల్గా వీళ్ళు ఇప్పుడు మనకి ఐఫోన్ 12 కానివ్వండి, అంటే 12 సిరీస్, ఐఫోన్ 13 సిరీస్ ఈ రెండిట్లోనే మనకి సామ్సంగ్ ప్యానల్స్ని అయితే యూజ్ చేశారు. రీసెంట్గానే వీళ్ళు బోతో కూడా టైప్ అయ్యి బోత్ దగ్గర నుంచి కూడా డిస్ప్లేస్ అయితే తీసుకున్నారు. అంత ముందు ఎల్జీ దగ్గర నుంచి కూడా తీసుకున్నారు. ఈసారి రాబోయే మనకి ఐప్యాడ్లో కానీ, మ్యాక్బుక్లకి, తర్వాత ఐఫోన్ 14స్లో వీటిలో ఆల్మోస్ట్ మనకి ఎక్కువ పర్సంటేజ్ బో నుంచే డిస్ప్లేస్ చూడడానికి ఉంటుందని చెప్పి కూడా మనకి గతంలో కొన్ని లీక్స్ అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు వస్తున్న కొత్త లీక్ ప్రకారం చూస్తే ఫోల్డింగ్ మొబైల్కి మాత్రం మనకి సామ్సంగ్ నుంచే వీళ్ళు డిస్ప్లేని అయితే తీసుకోబోతున్నారంట. యాపిల్ ట్రెడిషనల్ నాచ్ తీయడానికే వీళ్ళకి మనసు ఒప్పట్లేదు. సో అన్ని కంపెనీలు 4 సంవత్సరాల క్రితం ట్రెడిషనల్ నాచ్ తీసి పంచ్హోల్ వాటర్ డ్రాప్ నాచులు తీసుకొస్తుంటే వీళ్ళు ఇప్పుడు ట్రెడిషనల్ నాచ్ని తీసేస్తున్నారు. అంటే 4 సంవత్సరాలు పట్టింది వీళ్ళకి. సో ఫోల్డింగ్ మొబైల్స్ ఇప్పటికి మనకి మార్కెట్లో ఎంటర్ అయ్యి దగ్గర 2 ఇయర్స్ అయిపోయి 3rd ఇయర్ కూడా నడుస్తుంది. వీళ్ళు మళ్ళీ ఇంకా ఫోల్డింగ్ మొబైల్ తేవాలంటే ఇంకో 3 ఇయర్స్ అలాగే కాలం నెట్టేస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో నుంచి వివో X80 సిరీస్ మొబైల్స్ని మనకి 8వ తారీఖున చైనాలో అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు అఫీషియల్గా వివో టీజ్ అయితే చేస్తుంది. 18వ తారీఖున మన ఇండియాలో ఈ మొబైల్ని అయితే మొబైల్స్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. చైనాలో ఈ మొబైల్స్ ప్రైస్ కూడా మంచి ప్రైస్లోనే లాంచ్ చేశారు. కాకపోతే వివో ఇండియాకి వచ్చేసరికి ఆ ప్రైస్లో తీసుకొస్తుందో లేదు తెలియదు, కానీ ఇందులో మనకి X80లో చూస్తే మీడియాటెక్ డెమిసిటీ 9000 ప్రాసెసర్ ఉంటే X80 ప్రోలో చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. సో చైనాలో చూస్తే మనకి వీటి స్టార్టింగ్ వేరియంట్ ప్రైస్ 42,600 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఆ ప్రైస్లో తయారు మనకి ఇండియాలోకి వచ్చేసరికి ఇంకో 4 నుంచి 5,000 రూపాయలు ఎక్స్ట్రానే పెట్టే అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం మరి ఏ ప్రైస్లో తీసుకొస్తారో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నథింగ్ ఫోన్ 1 నిన్నే మనం టెక్న్యూస్లో మాట్లాడుకున్నాం. ఈ మొబైల్ని తీసుకొస్తే మన ఇండియన్ సెంటిమెంట్ ప్రకారం ఇండియాలో కూడా లాంచ్ చేస్తారని చెప్పి ఫ్లిప్కార్ట్లో కూడా దీనికి సంబంధించిన లాంచర్ని వీళ్ళు టీచ్ చేశారు కదా. సో ఇప్పుడైతే కన్ఫర్మ్ అయింది. సో ఫ్లిప్కార్ట్ ద్వారానే ఈ మొబైల్ని అయితే ఇండియాలో సేల్కి అయితే తీసుకురాబోతున్నట్టుగా డైరెక్ట్గా కంపెనీయే సో కన్ఫర్మ్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. యూకేలో మాత్రం O2తో వీళ్ళు పార్ట్నర్షిప్ కలిసి తీసుకెళ్తారని చెప్పి అయితే తెలుస్తుంది. అంటే యూకేలో O2 నెట్వర్క్ ఉంది. ఇక్కడ అలాగైతే మనకి ఎయిర్టెల్, జియో ఇవన్నీ ఎలా ఉన్నాయో సో అలాగే O2 నెట్వర్క్ ఉంది. వాళ్ళతో పార్ట్నర్షిప్ కలిసి తీసుకెళ్ళబోతున్నట్టున్నారు. యాక్చువల్గా ఇంతకుముందు మనకి OnePlus కూడా యూకేలో ఇదే టైపు వొడాఫోన్తో ఎవరితో పార్ట్నర్షిప్ కలిసినట్టుంది. ఇక అలాగే మనకి నథింగ్ లాంచర్ని అయితే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా, బీటా వర్షను. సో అవి వచ్చేసరికి ప్రస్తుతం కొన్ని మొబైల్స్కి, అందులోని సామ్సంగ్ S21 సిరీస్, అలాగే S22 సిరీస్, పిక్సెల్లో కొన్ని మొబైల్స్, అంటే గూగుల్ పిక్సెల్లో కొన్ని మొబైల్స్ మాత్రమే సపోర్ట్గా ఇప్పుడు వరకు లాంచర్ని అయితే నథింగ్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఆండ్రాయిడ్ 11 యూజర్స్ కోసం కూడా అన్ని డివైసెస్కి సపోర్టెడ్గా లాంచర్ని వీళ్ళు మళ్ళీ తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. అదే లాంచర్ని కొంచెం ఇంకా డెవలప్ చేసి అయితే తీసుకురాబోతున్నారు. సో కమింగ్ సూన్ అంటున్నారు. త్వరలో వచ్చేసరికి మనం ఈ లాంచర్ని అన్ని డివైసెస్లో కూడా చూడడానికి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్లాగ్షిప్ మొబైల్స్కి మాత్రమే అవైలబుల్లో ఉంది కాబట్టి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ A51 ఈ మొబైల్కి వచ్చేసరికి ఇప్పుడు ఆండ్రాయిడ్ 12 One UI 4.1తో అప్డేట్ అనేది రోల్అవుట్ చేయడం అయితే సామ్సంగ్ స్టార్ట్ చేసింది. A51 యూజ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్లో డిసపేరింగ్ ఫీచర్ని అయితే ఆల్రెడీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఇండివిజువల్ చాట్లో కూడా మనకి ఈ ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నారు అనమాట. ఎవరితో మనం చాట్ చేసే ముందు దీన్ని మనం సెట్ చేసుకోవచ్చు. 24 గంటల నుంచి మనకి 90 రోజుల వరకు ఈ ఫీచర్ అయితే ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం స్టార్ట్ చేసినవి మాయం చేసుకునే రకంగా, డిలీట్ చేయకుండానే మాయమైపోయే రకంగా అయితే వీళ్ళు ఈ ఫీచర్ని అయితే టెస్ట్ చేస్తున్నారంట. ప్రస్తుతానికి టెస్టింగ్ పర్పస్ బీటా యూజర్స్ కొంతమందికి దీన్ని రోల్ అవుట్ కూడా చేసినట్టుగా అయితే తెలిసింది. సో నన్ను అడిగితే ఇది కాదు, నాకు బాగా ఎప్పటి నుంచో అనుకుంటుంది ఏంటంటే షెడ్యూల్ ఫీచర్ని అయితే తీసుకురావాలన్నమాట. సపోజ్ మనం ఎవరికైనా బర్త్డే విషెస్ చెప్పాలి అనుకుంటే నైట్ 12 దాకా మెలుకుగా ఉండి వాళ్ళకి బర్త్డే విషెస్ ఆ టైంకి చెప్తూ ఉంటాం. అలా కాకుండా మనం ముందుగానే షెడ్యూల్ పెట్టేసుకుంటే ఆ టైం
టయానికి విషెస్ కావాలంటే వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఏదైనా విషెస్ కానీ లేకపోతే ఏదైనా మెసేజ్ ఆ టయానికి మనం పాస్ చేయాలి అనుకుంటే సో ఆ టయానికి వెళ్తాయి అనమాట. ఏదైనా మనం నోట్ ఎవరికైనా పంపించాలి ఆ టయానికి అనుకుంటే ఆ నోట్ ప్రిపేర్ చేసి కూడా ఆ టయానికి వాళ్ళకైతే పంపించవచ్చు, మనం ఉన్నా లేకపోయినా సరే. అటువంటి షెడ్యూల్ తీసుకొస్తే మంచిది. సో మీలో ఎంతమందికి అలాంటి ఫీచర్ కావాలని కోరుకుంటున్నారు కింద కామెంట్లో అయితే చెప్పండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా ఇయర్ కాదు మనకి నెక్స్ట్ ఇయర్ అయితే ఈ మొబైల్ వస్తుంది. సో ఈ మొబైల్లో మనకి 200 మెగాపిక్సెల్ ఐసోసెల్ HP3 కెమెరా సెన్సార్ అయితే చూడడానికి ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. ఈ సెన్సార్ని సామ్సంగ్ రీసెంట్గానే డెవలప్ అయితే చేసింది. ఇదే సెన్సార్తో మనకి నోకియా నిన్న మాట్లాడుకున్న N73 మొబైల్ కూడా అయితే రాబోతుంది. అలాగే షామీ కూడా ఒక మొబైల్ని అయితే ఇదే సెన్సార్తో తీసుకురాబోతుంది. కాకపోతే ఈ మొబైల్స్ మనకి ఈ ఇయరే చూడడానికి ఉంటుంది. కాకపోతే సామ్సంగ్ ఈ సెన్సార్ని మాత్రం నెక్స్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే తీసుకురాబోతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ GT Neo 3 రీసెంట్గానే లాంచ్ అయిందిగా. ఇందులో Neo 3T మొబైల్ ఇప్పుడు మనకి మల్టిపుల్ సర్టిఫికేషన్ సైట్స్లో అయితే స్పాట్ అయిందనమాట. అందులో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కూడా అయితే ఉంది. అంటే మన ఇండియాలో కూడా ఈ మొబైల్ని త్వరలో లాంచ్ చేస్తున్నట్టుగా అయితే అర్థమవుతుంది. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన Neo 2Tలో MediaTek Dimensity 1200 ప్రాసెసర్ వాడితే ఈ మొబైల్లో మాత్రం మనకున్న లీక్స్ ప్రకారం కనుక చూస్తే Dimensity 1300 ప్రాసెసర్ వాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మెటా నుంచి ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ అయిన మెటా సో కాలిఫోర్నియాలో ఫిజికల్ స్టోర్ని అయితే ఓపెన్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. దీనికి సంబంధించి ఈ మెటావర్స్ ఉంది కదా, దీనికి సంబంధించిన గాగుల్స్ అక్కడ మనం ఫిజికల్గా అయితే టెస్ట్ చేసుకోవచ్చు. అక్కడ వీళ్ళు రేబాన్ స్టోరీస్ని అలాగే మెటాస్ AR గ్లాసెస్ని అలాగే సన్ గ్లాసెస్ని మెటా నుంచి సన్ గ్లాసెస్ కూడా అంట ఆర్క్లెస్ వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ని యూజ్ చేసి పోర్టల్ వీడియో కాలింగ్ గ్యాడ్జెట్స్ని యూజ్ చేయొచ్చు అనమాట. వీటన్నిటిని మీరు ఎక్స్పీరియన్స్ అయితే చెందొచ్చు. కాకపోతే కాలిఫోర్నియాలో అయితే వీటిని లాంచ్ అయితే చేశారు. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి ఈవీ వెహికల్ ఫైర్ని క్యాచ్ చేసిందని చెప్పేసి మరో న్యూస్ అయితే ఉందన్నమాట. నిన్నైతే ఈ ఫైర్ అయితే క్యాచ్ చేసిందంట. ఎక్కడో కాదు మన తెలంగాణ వస్తుందిగా, కరీంనగర్ ఉంది కదా డిస్టిక్, రామచంద్రాపూర్ అనే విలేజ్లో సో ఒక వ్యక్తి నైట్ బ్యాటరీ ఛార్జింగ్ పెడదామని ఇంట్లోకి బైక్ తీసుకొచ్చి ఛార్జింగ్ అయితే పెట్టాడంట. సో అది ఫైర్ని అయితే క్యాచ్ చేసి అంటే ఛార్జింగ్లో ఉండగానే అది పేలినట్టుగా అయితే తెలుస్తుంది. సో అదృష్టవశాత్తు ఎవరికి గాయాలు అయితే కలగలేదు. అంటే అందరూ దానికి దూరంగా ఉండడం వల్ల ఏమీ కాలేదు, కానీ బండి అయితే తగలబడిపోయినట్టుగా తెలుస్తుంది. సేమ్ మనకి లాస్ట్ మంత్ అనుకుంటా ఇదే రకంగా తెలంగాణలో నిజామాబాద్లో ఒక 80 ఏళ్ల వృద్ధుడు ఇలాగే ఛార్జింగ్ పెట్టి ఫైర్ అవ్వడం క్యాచ్ చేయడం వల్ల సో చనిపోయాడు. సో ఇప్పుడు చూస్తే ఈ ఇన్సిడెంట్ మళ్ళీ తెలంగాణలోని కరీంనగర్లో జరిగినట్టుగా అయితే న్యూస్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఐడిసి ఇయర్ Q1కి సంబంధించిన ఇండియన్ టాప్ 5 స్మార్ట్ ఫోన్ కంపెనీస్ లిస్ట్ అయితే బయటికి తీసుకొచ్చింది అనమాట. సో ఈ లిస్ట్లో చూస్తే మనకి షామీ నెంబర్ 1 ప్లేస్లో అయితే ఉంది. నెంబర్ 2లో సామ్సంగ్ ఉంటే నెంబర్ 3లో రియల్మీ ఉంది. నెంబర్ 4లో వివో ఉంటే నెంబర్ 5లో ఒప్పో అయితే ఉంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి ఈ ఇయర్ మనం Q1లో చూస్తే అన్ని డౌన్ఫాల్ అయితే చూసినాయి అని చెప్పొచ్చు. ఉండటానికి నెంబర్ 1 నెంబర్ 2 అని చెప్పుకోవడం చెప్తే సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళంతా డౌన్ఫాల్ చూసారు. ఒక్క రియల్మీ మాత్రమే గ్రోత్ చెందినట్టుగా అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక ఓవరాల్గా మనకి ఇయర్ టు ఇయర్ కంపేర్ చేసి చూసినట్టయితే గ్రోత్ తగ్గినట్టుగానే కనిపిస్తుంది అనమాట. 4.8% డౌనే ఉంది ఈ ఇయర్ మార్కెట్ చూసుకుంటే. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి OnePlus నుంచి OnePlus 10Rకి ఇప్పుడు కొత్త అప్డేట్ అనేది రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది అనమాట. OnePlus OxygenOS 12A.03 అంట. సో ఈ అప్డేట్ ద్వారా మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని అయితే ఫిక్స్ చేశారంట. ఈ కాకుండా మరికొన్ని ఇష్యూస్ని కూడా ఫిక్స్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మీరు ఎవరైనా OnePlus మొబైల్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ న్యూస్ కూడా మనకి OnePlus నుంచి OnePlus Nord 2T ఈ మొబైల్ ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అఫీషియల్గా ఇప్పటి వరకు మనకి OnePlus కూడా ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. కాకపోతే ఇంతకుముందు ఈ మొబైల్ సంబంధించిన ర్యాండర్స్ అయితే బయటకి రిలీజ్ అయినాయి, అంటే రిలీజ్ అయినాయి అనకూడదు, లీక్ అయినాయి. ఇప్పుడు ఏకంగా అన్బాక్సింగ్ వీడియోనే లీక్ అయిపోయింది. అసలు ఈ మొబైల్ లాంచ్ ఎప్పుడో కూడా తెలియకుండానే అన్బాక్సింగ్ వీడియో మార్కెట్లోకి వచ్చేసిందంటే సో OnePlus ఎంత కళ్ళు మూసుకొని ఉందో ఇక్కడైతే మనకు అర్థమవుతుంది అనమాట. అంటే వాళ్ళ బ్రాండ్ మీద వీళ్ళకి ఎటువంటి గ్రిప్పు లేదనిపించి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే యాక్చువల్గా ఇలాంటివి చేసినప్పుడు అసలు మొబైల్ బయటకు ఎలాగ వెళ్ళింది ఇంకా లాంచ్ కాకముందు. సో ఏమైనా స్టోర్ వాళ్ళు ఏమైనా అమ్మేశారా, వీళ్ళు కొంచెం కక్కుర్తి పడుతుంటారు OnePlus వాళ్ళు, ముందుగానే స్టోర్ వాళ్ళకి ఇచ్చేస్తుంటారు. ఎంతోముందు కూడా నాకు ఇక్కడ మన ఇండియాలో లాంచ్ కాకముందే కొన్ని మొబైల్స్ చెన్నైలో ఢిల్లీలో అయితే స్పాట్ అయినాయి అనమాట. అక్కడైతే సేల్ కూడా చేసేవారు. సో ఆ రకంగా ఏదైతే సేల్ చేసేస్తే వీళ్ళు తీసుకొచ్చి అన్బాక్స్ చేసేసినట్టుగా అయితే అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ సో లాంచ్కి బిఫోరే ఇలాగా అన్బాక్సింగ్ చేసి ఆ వీడియో ఇంకా వీళ్ళు బ్లాక్ చేయకపోవడం గమనార్థం అని చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మన సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ Z Fold 4
సో ఈ మొబైల్ సంబంధించిన డిస్ప్లే సైజెస్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. మనకి Z Fold 3కి Z Fold 4కి డిస్ప్లే పరంగా పైన ఉండే డిస్ప్లేకి పెద్ద డిఫరెన్స్ ఉండదని చెప్పి తెలుస్తుంది. ఇక అండర్ డిస్ప్లే ఏదైతే ఫోల్డ్ ఓపెన్ చేస్తామో ఆ డిస్ప్లేలో చూస్తే కొంచెం లిటిల్ బిట్ మీకు చేంజెస్ అయితే కనిపిస్తాయి అనమాట. డిస్ప్లే సైజ్ వచ్చేసరికి మీకు 23:9 ఆస్పెక్ట్ రేషియో అయితే ఉండబోతుందంట. అంతకుముందు తీసుకొచ్చిన Z Fold 3లో మనకి 24.5:9 ఆస్పెక్ట్ రేషియో అయితే ఉండేది. దీనివల్ల మీకు డిఫరెన్స్ ఎక్కడ కనిపిస్తుందంటే అంతకుముందు వచ్చింది కొంచెం టాల్ ఉండేది, కొంచెం లైట్గా పొడుగుంటే ఇది కొంచెం వెడల్పు అయితే ఉంటుంది. పెద్దగా మీకు డిస్ప్లే సైజ్లో డిఫరెన్స్ ఉండదని చెప్పి అయితే అర్థమవుతుంది. అలాగే 4400 mAh బ్యాటరీతో 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్తో 10 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో సెన్సార్తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుందంట. సో ఇంకా ఆగస్ట్ దాకా వెయిట్ చేయాలనుకుంటే ఈ మొబైల్ రావడానికి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి మోటరోలా నుంచి Moto H30 ఇండియా ప్రైస్ అయితే బయటకు వచ్చింది. ఈ నెల 12వ తారీఖు మోటరోలా లాంచ్ అయితే చేయబోతుంది అనమాట. సో ఇప్పుడు ఇండియాకి సంబంధించిన ప్రైస్ 27,999 రూపాయలు ఉంటుంది. అలాగే బ్యాంక్ ఆఫర్ ఇంకో 2,000 రూపాయలు అయితే ఉంటుంది. సో అంటే మనకి మొబైల్ ప్రైస్ 25,999 రూపాయలు అయితే ఉండబోతున్నట్టుగా సో ఇప్పుడు మనకి ఇక్కడ కొత్త లీక్స్ అయితే వస్తున్నాయి. సో ఈ మొబైల్ మనకి స్నాప్డ్రాగన్ 778+ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. సో మొబైల్ అన్ని స్పెసిఫికేషన్స్ కూడా బాగానే ఉంటాయి. 25,000 అంటే పర్వాలేదు, మనకి మంచి ప్రైస్లో మోటరోలా తీసుకొస్తుందని చెప్పొచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరా, యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.